ఆది శంకరాచార్య వారు ఏం చెప్పారు? జగన్మిథ్య బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మైవ నా పరహ. ఈ జగత్తంతా మాయ, కళ వంటిది. బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మైవ, ఈ జీవుడు దేవుడే, బ్రహ్మమే, నా పరహ, ఇంకోటి ఏది కాదు అని ఆది శంకరాచార్య వారు చెప్పారు. మరి ఇది మాయా అని తెలుస్తూనే మనం ఇన్వాల్వ్మెంట్, సినిమా అంతా మాయ అని తెలుసు కదా, తెలిసి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఏడ్చి వస్తున్నారు. సావిత్రిదేవి రాగానే ఏడిపోయాం అందరం. ఆవిడ పడిన బాధలు చూసి ఏడవడం కోసం వెళ్తామా? వెళ్తాము. ఎందుకు వెళ్దాం? ఇది జన్మ కూడా అంతే. సినిమా, ఆల్ ద వరల్డ్ ఈజ్ ద స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, వి స్టటర్ అండ్ ప్రూవ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్ అన్న షేక్స్పియర్. ఇదంతా గొప్ప నాటకరంగం. నానాటి బతుకు నాటకం, కానక కన్నది కైవల్యం. గొప్ప సంకీర్తన. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. కనుక నాటకంలోనూ ఉండాలి, కైవల్యంలో ఉండాలి. సినిమాకు వెళ్ళాలి, సినిమా నుంచి వచ్చిందే మన ఇంట్లో ధ్యానం కూడా చేసుకోవాలి. ప్రపంచంలోనూ ఉంటూనే తామలాక మీద నీటి బట్టులా పద్మపత్రం ఇవాంబస అంటకుండా ఉండాలి. అంటుకుంటూ నాటకం చేయాలి, అంటకుండా ధ్యానం చేసుకోవాలి. రెండు ఉండాలి. సంసారంలో ఉంటూ నిర్వాణంలో ఉండాలి. సంసారంలో లేకుండా నిర్వాణం అది పెద్ద ఛాలెంజ్ కాదు. ఇంట్లో కూర్చొని ఇంటిలో పది ధ్యానం చేసుకోవాలి. ఇంటిలో పది కలిసి భోజనం చేస్తాం, కలిసి ధ్యానం చేసుకోవాలి. రోజుకి 3 గంటలు తప్పనిసరి ధ్యానం. నిద్ర కన్నా ముఖ్యమా ధ్యానం? నిద్ర ముఖ్యమా ధ్యానం ముఖ్యమా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్తారు, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతే మునే. అంటే ఎవరికైతే అందరికీ రాత్రి పడుకుంటారో యోగికి సంయమికి అది పగలు, ఆయన రాత్రి నిద్రపోడు. ఎవరు పగలు సత్యం అనుకుంటారో పగలు నిమిత్త మాత్రంగా ఆయన పగలు సాధిస్తాడు, రాత్రి ఏమో ధ్యానం చేసుకుంటాడు అని భగవద్గీతలో ఉంది. మనమంతా భగవద్గీత మనకి గ్రంథం. మనకి నిర్వాణంలో లేకపోవడం సిగ్గుపడవలసిన విషయం, అది చింతించవలసిన విషయం, ఆలోచించవలసిన విషయం.